మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు అంశం ఏంటంటే సమూయేలు పుట్టుక వెనక ఒక గొప్ప కారణం ఉంది. అది మీకు తెలుసా? అంటే సమూయేలు పుట్టుక వెనక ఒక గొప్ప కారణం ఉంది. ఏంటి ఆ కారణము? సమూయేలు పుట్టుక వెనక కారణం ఏంటది? అయితే ఇప్పుడు ఆయన పుట్టుక వెనక ఉన్న కారణం ఏదో మనం తెలుసుకుందామండి. అయితే సమూయేలు తండ్రి పేరు ఏం పేరంటే ఎల్కన్నా. ఎలికన్నాకు ఏంటి ఎలికన్నాకు ఇద్దరు భార్యలు ఉండరంటండి. ఇద్దరు భార్యలు. వీరిలో ఒక దాని పేరు హన్న, రెండవ దాని పేరు పిన్నన్న. పిన్నన్నకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. అయితే ఎవరికి లేరు పిల్లలు? పిల్లలు ఎవరికి లేరండి? హన్నాకు పిల్లలు లేరు. హన్నాకు పిల్లలు లేకపోతే హన్నా ఏం చేసేదండి? హన్న ఏం చేసేదంటే సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే హన్న ఏం చేసేదంటే బహు దుఃఖితురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చును. ఎలాగండి? బహు దుఃఖక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చును. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి కురుసు కత్తి యున్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతిని. మీరు అనుకోవచ్చు అన్న బహు దుఃఖంతో ప్రార్థించగా పుట్టిన వ్యక్తి సమూయేలు అని. హన్నా ప్రార్థన విని హన్నా కొరకు అనుగ్రహించిన వ్యక్తి సమూయేలు అని. కానీ వేరొక కారణం కూడా ఉంది. మన దేవుని ఆలోచన శాశ్వతమైనది, గొప్పది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఇంకా చెప్పాలి అంటే ముందు ఆలోచన గలినది ఏమంటారు? సమూయేలు పుట్టుక దేవుని చిత్తమై ఉంది. ఎందుకంటే దేవుని ఎదుట పరిచర్య చేయుటకు ఒక శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు ఆయన వ్యక్తి కావాలి. అది కూడా హన్నా ద్వారానే తాను బహుగా ప్రార్థించిన పొందిన కుమారుని సమర్పణగా ఇచ్చే విధంగా ఉండాలి. అయితే అది ఎలాగంటే ఏలియా యొక్క కుమారులు దేవునికి విరోధమైన పనులు చేయుచు దేవుని సన్నిధిని అపవిత్రముగా చేయుచున్నారు. మరి దేవునికి పరిచర్య చేయడానికి ఒక శ్రేష్ఠుడు వ్యక్తి కావాలి కదా. అందుకే సమూయేలు పుట్టాడు. ఏమంటారు? కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. దాని మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకునేది. ఇది మీరు 1 సమూయేలు 3 అధ్యాయం 20 వచనంలో చూడగలరు. మన దేవుని పనికి ఒక మంచి ప్రవర్తక కావాలి. అందుకే సమూయేలు పుట్టాడు. ఏమంటారు? మొత్తంగా ఏమి ఆలోచించాలి అంటే దేవుని పని చేయడానికి, పరిచర్య చేయడానికి, ఆయన సన్నిధిని పరిశుద్ధంగా అనుసరించుటకు ఒక వ్యక్తి కావాలి. కాబట్టి సమూయేలును దేవుడు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం అండి. దేవుడు ఎవరిని కూడా ఊరికినే పుట్టించలేదు. ప్రతి ఒక్కరి ప్రవర్తన వెనకాల ఒక సంకల్పం ఉందండి. మోసే గారు పుట్టారు ఎవరి కోసమని? ఇశ్రాయేలు వాళ్ళ కోసమే కదా. అలాగే ఎవరైతే పుట్టారో ప్రవక్తలు ప్రతి వారి వెనకాల ఒక సంకల్పం ఉంది. ఈరోజు ఆలోచిస్తే నువ్వున్నావు, నేనున్నాను. ఈ లోకంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఒక బాధ్యత ఉందండి. ఆ బాధ్యత ఏంటో తెలుసా? ఆ బాధ్యత ఏంటంటే దేవుడు మన అందరినీ ఎందుకు పుట్టించాడంటే మన అందరము ఆయన ఎదుట మోకరించి ఆయన్ని ఘనపరచడానికి. ఆయన్ని మనం అందరం ఘనపరచాలి. ఎందుకంటే అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన్ని ప్రేమించి ఆయన్ని మనం నిత్యము ఆయన స్తుతించి ఆయన్ని ఘనపరుస్తాం.
మీ అందరికీ నా వందనాలండి. ఇప్పుడు దాకా నా మాటలు విన్నందుకు.